హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. మీరు చూస్తున్నారు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్ మరియు నవచైతన్య కాంపిటీషన్స్ రెండు కలిపి చేస్తున్నటువంటి మ్యాథ్స్ వీడియోస్ అండి. డిఎస్సికి టెట్కి మరియు సంబంధించినటువంటి మ్యాథ్స్ వీడియోస్ మొత్తం ఇందులో మీకు చేయబడతాయి. 6వ తరగతి నుండి ప్రతి అధ్యాయంలో, ప్రతి అభ్యాసంలో, ప్రతి లెక్క మీకు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పటికి మనము ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేసాము, అలాగే సెకండ్ చాప్టర్లో మనము ఫస్ట్ ఎక్సైజ్ కూడా ఫినిష్ చేసామండి. సో ఈరోజు మనం చూడబోతుంది రెండో అభ్యాసం. రెండో అభ్యాసంలో మనకి ఏముంటాయంటే మనకి ధర్మాల మీద బేస్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఆ ధర్మాలు ఏంటనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దామండి. అలాగే రెండో అభ్యాసం కూడా మనము ఈ వీడియోలో ఫినిష్ చేద్దామండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మన ధర్మాల గురించి ఒకసారి పూర్తిగా నేర్చుకుందాము. ఫ్రెండ్స్, సపోజ్ చూడండి. సపోజ్ నేను 2 పూర్ణాంకాలు తీసుకుంటున్నాను. 2,3 అని 2 పూర్ణాంకాలు తీసుకున్నానండి. డబ్ల్యూ అంటే ఏంటంటే హోల్ నెంబర్స్, పూర్ణాంకాలని డబ్ల్యూ సూచిస్తాము. ఈ సింబల్ మనం ఏమంటామండి, బిలాంగ్స్ టు అని చెబుతామండి. బిలాంగ్స్ టు అంటే దేనికి చెందినది, 2 అండ్ మరియు 3 డబ్ల్యూకి చెందినవి, హోల్ నెంబర్స్కి చెందినవి అని తీసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు చూడండి సార్, ఈ 2 నేను ఏం చేస్తానంటే వీటిని సంకలనం చేస్తున్నాను, అంటే 2 యాడ్ చేశానండి. 2 కూడితే నాకు వచ్చింది ఏంటి, 5. చూడండి సార్, ఈ 2 కూడితే నాకు వచ్చింది ఏంటి, 5. సపోజ్ 3 + 2 చేద్దాము, అయినా సరే మనకు 5 వస్తుంది. మీకు ఈ 5 అనేది మీకు ఎందులో ఉందండి, నేను తీసుకున్న 2, 3 మీకు ఎందులోంచి డబ్ల్యూ అనే సెట్లో తీసుకున్నమాట, పూర్ణాంకాల్లో తీసుకున్నా 2, 3. అలాగే ఆ 2 కూడితే వచ్చిన 5 కూడా మీకు ఎందులో ఉంది, హోల్ నెంబర్స్లోనే ఉంది కదా. ఆ 2, 3 కూడినా సరే మీకు వచ్చింది హోల్ నెంబర్స్లోనే ఉంది కదండి. సో ఇప్పుడు మనం ఏమంటామంటే దీన్ని మనము సంవృత ధర్మం అంటాము. సంవృత ధర్మం అంటామండి. ఓకేనా? సంవృత ధర్మం పాటిస్తుంది అంటాము. అంటే మీకు తీసుకున్న నెంబర్స్ వాటిని మీరు మళ్ళీ ఏం చేస్తారు, యాడ్ చేస్తే మళ్ళీ మీకు సేమ్ అదే సెట్లో మీకు వచ్చాయి కదా. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ సంకలనం అనేది సంవృత ధర్మం సంకలనం పాటిస్తుందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? అలాగే సపోజ్ మనము సబ్ట్రాక్షన్ చేద్దాము. ఈ 2, 3ని మనం సపోజ్ సబ్ట్రాక్షన్ చేద్దాము. 2 - 3 ఎంతండి, -1. నేను తీసుకున్న 2, 3 ఏమో డబ్ల్యూ నుండి, ఈ -1 డబ్ల్యూలో ఉంటుంది. మనకి -1 అనేది మీకు హోల్ నెంబర్స్ పూర్ణాంకాల్లో మీకు ఉంటుందా, ఉండదు. సో మనం ఏం చెప్పచ్చు, సంవృత ధర్మం అనేది వ్యవకలనంలో మనకు పాటించదని చెప్పచ్చు. ఈ సంవృత ధర్మం అనేది మనకి వ్యవకలనంలో సంవృత ధర్మం పాటించదు అని మనం చెప్పచ్చు. ఓకేనా? అలాగే సంకలనంలో మన సంవృత ధర్మం పాటిస్తుంది అని మనం చెప్పచ్చు. అలాగే సపోజ్ ఈ 2, 3 మనం ఇంటూ చేద్దాము. 2, 3 గుణిస్తే ఏమవుతుంది చెప్పండి, మనకి 6 వస్తుంది. ఈ 6 మనకి మళ్ళీ చూడండి హోల్ నెంబర్స్లో ఉంది కదా. సో మనం ఏం చెప్పచ్చు అంటే గుణకారంలో కూడా మనకి సంవృత ధర్మం పాటిస్తుందని చెప్పచ్చు అన్నమాట. ఓకేనా? సపోజ్ మనం 2, 3 భాగిద్దామండి. 2, 3 భాగిస్తే 2/3 వస్తుంది. ఇది మీకు డబ్ల్యూలో ఉంటుందా, డబ్ల్యూలో ఉంటుందా అంటే ఉండదు. సో మనకేం చెప్పచ్చు, భాగాహారం అనేది కూడా మనకి సంవృత ధర్మం పాటించదు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఎక్కడ పాటిస్తుందంటే ఓన్లీ సంకలనంలో మనకి పాటిస్తుంది, అలాగే మనకి గుణకారంలో కూడా మనకి పాటిస్తుంది సంవృత ధర్మం అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ప్రాపర్టీ అండి సంవృత ధర్మం. ఓకేనా? దీన్ని మనం ఇంగ్లీష్లో మనం క్లోజర్ ప్రాపర్టీ అంటాము. క్లోజర్ ప్రాపర్టీ ఒబేస్ ఫర్ ద ఎడిషన్లో ఒబే అవుతుంది, ఎడిషన్లో పాటిస్తుంది. అలాగే మనకి సబ్ట్రాక్షన్లో నాట్ ఒబేస్ అండి. సబ్ట్రాక్షన్లో మనకి ఇట్ ఈస్ నాట్ ఒబేస్. అలాగే నెక్స్ట్ మల్టిప్లికేషన్లో కూడా ఎస్ ఇట్స్ ఒబేయింగ్ అండి. అలాగే డివిజన్లో నాట్ ఒబేస్ అండి. సో మనకి ఓన్లీ 2 సంకలనం అలాగే గుణకారం, అలాగే మనకి ఎడిషన్ మల్టిప్లికేషన్లో మాత్రం మనకి ఒబే అవుతుంది క్లోజర్ ప్రాపర్టీ. సంవృత ధర్మం మొదటి ప్రాపర్టీ అండి, సంవృత ధర్మం. నెక్స్ట్ రెండో ప్రాపర్టీ చూద్దామా. నెక్స్ట్ ప్రాపర్టీ అమ్మా, నెక్స్ట్ సపోజ్ I'm taking here 2, 3 from whole numbers. సపోజ్ 2 + 3 చేయండి, ఎంత వస్తుంది, 5 వస్తుందా. సపోజ్ 3 + 2 చేయండి, అయినా కానీ 5 వస్తుంది. చూసారా, అంటే ఎటు తిప్పి యాడ్ చేసిన 5 వచ్చింది. చూసారా, ఎటు తిప్పి యాడ్ చేసిన 5 వచ్చింది. అంటే మనము ఏ 2 నెంబర్స్ అయినా సరే మనం ఎటైనా యాడ్ చేసుకోవచ్చు. 2 నెంబర్స్ ఉన్నప్పుడు వాటిని మీరు ఎటువైపునైనా యాడ్ చేయొచ్చు. 2 నెంబర్స్ మీరు ఎటైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే స్థిత్యంతర ధర్మం అంటామండి. స్థిత్యంతర ధర్మం. ఓకేనా? స్థిత్యంతర ధర్మం అంటాము. ఇంగ్లీష్లో వి కాల్ యాజ్ ఎ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాము. కామ్యుటేటివ్ ప్రాపర్టీ సేస్ దట్ వీ కెన్ యాడ్ 2 నెంబర్స్ ఇన్ ఎనీ ఆర్డర్. ఏ ఆర్డర్లో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. 2 నెంబర్స్ని మనం ఎలాగైనా సరే యాడ్ చేసుకోవచ్చు చెప్తుంది. సో మనం ఏం చెప్పచ్చు, సో మనకి సంకలనంలో స్థిత్యంతర ధర్మం అనేది మన సంకలనం పాటిస్తుంది. సంకలనంలో మనం
ఏం చెప్పచ్చు, స్థిత్యంతర ధర్మం పాటిస్తుందని చెప్పచ్చు అండి. అలాగే వ్యవకలనం చూద్దాం ఒకసారి. వ్యవకలనం సబ్ట్రాక్షన్ చేద్దామండి ఒకసారి. 2 - 3 ఎంత అండి, -1. 3 - 2 ఎంత అండి, 1. ఈ రెండు ఒకటేనా కాదు కదా. అంటే మనం వ్యవకలనంలో మనకి స్థిత్యంతర ధర్మం పాటిస్తుందంటే పాటించదు. వాట్ అబౌట్ మల్టిప్లికేషన్ అండి, గుణకారం చూద్దాము. గుణకారంలో అంటే 2 × 3 చేసినా 6 వచ్చిందా, 3 × 2 చేస్తే 6 వచ్చిందా, రెండు సేమ్ వచ్చి చూసారా. అంటే ఎలాగైనా మీరు గుణించవచ్చండి. రెండు నెంబర్స్ని మీరు ఏ ఆర్డర్లో అయినా సరే గుణించవచ్చు. వీ కెన్ మల్టిప్లై 2 నెంబర్స్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకేనా. వాట్ అబౌట్ డివిజన్, భాగాహారం చూద్దాం. భాగాహారంలో 2/3 అన్న 3/2 అన్న రెండు ఒకటేనండి. 2/3 అన్న 3/2 అన్న ఒకటేనా. సపోజ్ చూడండి, 2/1 1/2. 2/1 అంటే మీనింగ్ 2 కదా. 2/1 అంటే 2 అంటే 2 కేజీలు. 1/2 అంటే అర కేజీ. 2 కేజీలు అర కేజీ రెండు ఒకటేనా. 2 కేజీ అన్న అర కేజీ అన్న సమానమేనా, కాదు. అంటే మనం భాగించడం మారిపోతే, ఈ ఆర్డర్ మారితే, పైన కింద మారితే కనుక వాల్యూ మారిపోతుంది. అంటే భాగాహారంలో ఈ స్థిత్యంతర ధర్మం అనేది పాటించింది చెప్పచ్చు. మనకి పాటించేది ఎక్కడ అంటే ఓన్లీ ఇన్ ద ఎడిషన్ అండ్ ఇన్ ద మల్టిప్లికేషన్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఒబేస్. స్థిత్యంతర ధర్మం అనేది మనకి ఓన్లీ సంకలనంలో మరియు గుణకారంలో మనకి పాటిస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. మనము 2 నెంబర్స్ని ఎలాగైనా యాడ్ చేయొచ్చు, 2 నెంబర్స్ మనం ఎలాగైనా మల్టిప్లై చేయొచ్చు. ఇట్ ఈస్ అ కామ్యుటేటివ్ ప్రాపర్టీ సేయింగ్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏమా, థర్డ్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్స్ తీసుకుంటామండి. 2, 3, సపోజ్ 4 అనుకుందాము. ఈ చూడండి ఒకసారి, 2 + 3 + 4 ఎంతండి, 2 + 3. ఫస్ట్ ఈ బ్రాకెట్ యాడ్ చేస్తా 7, 5 + 4 ఎంత 9. సపోజ్ ఈ బ్రాకెట్ మారుస్తున్నానండి, 3 + 4. అప్పుడు చెప్పండి 2 + ఈ బ్రాకెట్ వాల్యూ ఎంతండి, 7 కదా. 2 + 7 9 కదా. అంటే చూడండి సరే, ఆర్డర్ మార్చాను నేను, నంబర్ ఎడిషన్ ఆర్డర్ మార్చాను, అయినా సేమ్ ఆన్సర్ వచ్చింది చూసారా. 3 నెంబర్లు తీసుకున్నప్పుడు ఆర్డర్ని మార్చి యాడ్ చేసి అయినా సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే మనకేం చెప్పచ్చు అంటే వీ కెన్ యాడ్ 3 నెంబర్స్ ఇన్ ఎనీ ఆర్డర్. 3 నెంబర్స్ని మనము ఎలాగైనా సరే మనము సమ్ చేసుకోవచ్చు అండి, ఎలాగైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం దీన్ని ఏం ప్రాపర్టీ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాము. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాము. ఓకేనా. తెలుగులో సహచర ధర్మం అంటాము. సహచర ధర్మం అంటే సహచర ధర్మం అనేది మనకి ఎడిషన్లో అంటే సంకలనంలో మనకి ఓబే అవుతుంది. సంకలనంలో ఎడిషన్లో మనకి ఓబే అవుతుంది. వాట్ అబౌట్ ఇన్ సబ్ట్రాక్షన్. సపోజ్ సబ్ట్రాక్షన్ చూద్దాము. 2 - 3 - 4. 2 - 3 బ్రాకెట్ చెప్పండి. 2 - 3 అంతా -1, పక్కన -4 ఉందంటే -5 అండి. సపోజ్ మనం బ్రాకెట్ మారుద్దాము. ఫస్ట్ ఈ బ్రాకెట్లో వాల్యూ ఎంత, -1 అంటే 3 - 4 అంటే 3 - 4 అంటే -1 కదా. -(-) ప్లస్ అవుతుంది కదండి. సో 2 + 1 అంటే 3 అండి. ఈ రెండు సమానం, మీకు రెండు సమానంగా వచ్చాయా, సమానంగా రాలేదండి. సమానంగా రాలేదు అంటే వ్యవకలనంలో సహచర ధర్మం పాటించదు. వ్యవకలనంలో మనకి సహచర ధర్మం అనేది పాటించదు చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం ఒకసారి. చూద్దామండి. మల్టిప్లికేషన్లో ఒబే అవుతుందా మరి అంటే 2 × 3 × 4 చెక్ చేయండి. ఎంత, 2 × 3 అంటే 6, 6 × 4 24. సపోజ్ నేను బ్రాకెట్ మారుస్తున్నానండి. 2 × బ్రాకెట్ దీనికి వేసుకుందాం ఈసారి. 2 × ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత, 12, 2 12 24. మళ్ళీ సేమ్ వచ్చింది చూసారా. అంటే A × B × C అన్న లేదా A × B × C అన్న సేమ్ వస్తాయి అన్నమాట. రెండు సేమ్. అంటే మనకి గుణకారంలో మనకి సహచర ధర్మం పాటిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి 3 నెంబర్స్ని మీరు ఎలాగైనా సరే గుణించుకోవచ్చు. వీ కెన్ మల్టిప్లై 3 నెంబర్స్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకేనా. నెక్స్ట్ సపోజ్ డివిజన్ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. 2 / 3 / 4 అంటే 2/3 అండి. /4 అంటే 2/3. డివిజన్ ఆఫ్టర్ ఇలా ఉంటే దీన్ని 4/1 రాసుకుంటే డివిజన్ ఆఫ్టర్ ఉందని మీరు మార్చుకోవచ్చు అనమాట. 1/4 రాసుకోవచ్చు. అంటే 2 1s 2 3 4s 12 అంటే 1/6 అండి దీని వాల్యూ. సపోజ్ బ్రాకెట్ మారిస్తే చూడండి ఒకసారి. 2 / ఈ బ్రాకెట్లో ఉంది 3 /4 అంటే 3/4 అండి. సో 2 దీన్ని /1 రాసుకోవచ్చు. 2/1. దీన్ని డివిజన్ తర్వాత ఫ్రాక్షన్ ఉంటే మీరు తిప్పి రాసుకోవచ్చు. దీన్ని 4/3 రాసుకోవచ్చు అనమాట. మల్టిప్లై చేసుకో. 2 4s 8 1 3s 3. ఈ రెండు సేమ్ ఉన్నాయండి, సేమ్ లేవు. అంటే మనకి ఏం చెప్పొచ్చు, భాగాహారంలో సహచర ధర్మం పాటించదు అని మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దామండి.
ఓకేమా, మనం చూసే నెక్స్ట్ ప్రాపర్టీ అండి మనం ఎప్పుడైతే నేర్చుకున్న సహచార ధర్మం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అమ్మా. డిస్ట్రిబ్యూటివ్ అంటే పంచుకోవడం అమ్మా. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం దీన్ని. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే చూడండి సార్ ఏముంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఏ ఇంటూ బి ప్లస్ సి. ఇక్కడ బయట మీకు ఇంటూతో ఏమైతే ఉందో అది మీకు దీంతో పంచబడుతుంది. ఏ ఇంటూ బి అలాగే ఏ ఇంటూ సి కూడా. ఓకేనండి, ఈ ప్లస్ మిడిల్ రాసుకొని ఈ ప్లస్ మిడిల్ రాసేసి ఏ ఇంటూ సి. ఓకేనా. ఓకే, దీన్ని మనం ఏమంటే దీని అంటే సంకలనంపై గుణకార విభాగ న్యాయం అంటాము. ఓకే, దీన్ని మనం విభాగ న్యాయం చెప్పచ్చు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే విభాగ న్యాయం అంటామండి. విభాగ న్యాయము అంటాము. ఓకేనా, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే విభాగ న్యాయం అంటాము. మనం విభాగ న్యాయం దేనిపై చేసామంటే సంకలనంపై చేసాం మనము. సో మనం ఏం చెప్పచ్చు అంటే ఈ సంకలనంపై మనం ఏం చేస్తాము, గుణకారం చేసాం. బయట నుండి మనం గుణకారం చేసాం కాబట్టి సంకలనంపై గుణకార విభాగ న్యాయం అంటాము. ఓకేనా. సపోజ్ మీకు ఇలాగా వ్యవకలనం ఉంటే అంటే మైనస్లో ఉంటే ఏం చేసాం చూడండి సార్, మనం బయట ఏ ఇంటూ ఉంది చూసారా, దీన్ని ఇలాగ బీతో ఒకసారి సితో ఒకసారి. ఓకేనా, నేను జస్ట్ పంచానండి, డిస్ట్రిబ్యూట్ చేశానండి, విభజించాను. సో ఏం చెప్పచ్చు అంటే దీన్ని వ్యవకలనంపై గుణకార విభాగ న్యాయం అని చెప్పచ్చు. వ్యవకలనం అంటే మైనస్ కదా, సబ్ట్రాక్షన్ పైన ఏం చేస్తే ఇక్కడ నేను గుణకార అంటే ఇంటూ చేస్తాం కదా మనము. సో గుణకార విభాగ న్యాయము అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఈ 2 ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాపర్టీ అమ్మా తత్సమాంసము. సపోజ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2కి ఏమి యాడ్ చేస్తే మళ్ళీ 2 వస్తుంది చెప్పగలరా? ఓకేనా, 2కి మీరు ఏమి యాడ్ చేస్తే 2కి మీకు మళ్ళీ 2 వస్తుంది చెప్పండి. 0 యాడ్ చేస్తాము అంతేనా. ఏ నెంబర్కైనా సపోజ్ సపోజ్ 3 ఉంది, 3కి ఏమి యాడ్ చేస్తే మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 0 యాడ్ చేయాలి. ఏ నెంబర్కైనా సరే 100కి ఎంత యాడ్ చేస్తే మళ్ళీ 100 వస్తుంది, మళ్ళీ 0 యాడ్ చేయాలి. ఓకేనా, ఏమంటామంటే దీన్ని మళ్ళీ సేమ్ అదే నెంబర్ రావడం. ఓకే, దీన్ని మనం తత్సమాంసం అంటామండి. తత్సమాంస న్యాయం అంటాము, తత్సమాంసం. ఓకేనా, ఈ సున్నాని మనం ఏమంటామంటే అనగా సంకలన తత్సమాంసం అంటాము. సంకలనం అంటే ఎడిషన్లో సంకలన తత్సమాంసం అంటామండి. సంకలన తత్సమాంసం ఏంటంటే 0. ఓకే, మనకి దేనికైనా సరే ఏం సంకలనం చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది, 0ని యాడ్ చేయాలి. సో 0ని మనము సంకలన తత్సమాంసం అంటాము. సపోజ్ మనకి 2కి ఏమి ఇంటూ చేస్తే మళ్ళీ 2 వస్తుంది చెప్పండి. 100కి ఏ మల్టిప్లై చేస్తే మళ్ళీ 100 వస్తుంది చెప్పండి. 100కి ఏమి గుణిస్తే మళ్ళీ 100 వస్తుంది, 1. అవునా, దేనికైనా సరే ఏ నెంబర్కైనా సరే 1ని గుణిస్తే మళ్ళీ అదే నెంబర్ రిపీట్ అవుతుంది. 100కి 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 100 వస్తుంది. 1000కైనా సరే దేనికైనా సరే మీరు 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ అదే వస్తుంది. అంటే మనకు గుణకార తత్సమాంసం. ఈ 1 మనం ఏమంటామంటే 1ని మనము గుణకార తత్సమాంసం అంటామండి. ఓకేనా, 0ని మనము సంకలన తత్సమాంసం అంటాము. 0ని మీరు ఏమంటారండి, వీ కాల్ ఇట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అమ్మ. తత్సమాంసము దీన్ని మనం ఐడెంటిటీ అంటాము, ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకే, 0 is called additive identity. నెక్స్ట్ ఓకేనా, తెలుగులో మనము సంకలన తత్సమాంసం అంటాము. అదే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము. అలాగే మల్టిప్లికేషన్లో మీకు 1 కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాము. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. గుణకార తత్సమాంసము అంటే 1. ఓకేనండి, గుర్తుపెట్టుకోవాలి. సంకలన తత్సమాంసం అంటే ఎంతమ్మా, ఎంత వస్తుందంటే 0. అదే గుణకార తత్సమాంసం అంటే ఏంటమ్మా, 1. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనము సపోజ్ సంథింగ్ బై ఏ డివైడ్ బై 0 ఎంత అంటే మనం చెప్పలేమండి. ఓకేనా, ఏ డివైడ్ బై 0 ఎంత అంటే మనం చెప్పలేము. మనము ఏ నెంబర్ని మనం 0తో భాగించలేము. 0తోటి మనము ఏ నెంబర్ని భాగించలేము, గుర్తుపెట్టుకోవాలి. మరి 0/4 ఉంటే ఎంత అంటే 0. 0/a ఉన్నా సరే 0/a అంటే 0నే, గుర్తుపెట్టుకోవాలి. 0/a ఎంత అంటే 0. ఇక్కడ మళ్ళీ ఏ విలువ 0 కాకూడదు. ఇక్కడ డివిజన్ కింద మీకు ఇప్పుడు 0 కాకుండా వేరేది ఏమున్నా సరే 0/a ఉన్న 0నే. ఇది మళ్ళీ ఇక్కడ ఏ విలువ 0 అవ్వకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఏ విలువ 0 కాకుండా ఏమున్నా సరే 0/something is 0. అలాగే a/anything is 0 ఓన్లీ. a డివైడ్ బై 0 is always not defined. a divided by 0 is not defined. Division with 0 is not defined. You have to remember, division with 0 is not defined. You have to remember this.
ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఈ ప్రాపర్టీస్ మనం బేస్ చేసి మనము ఓకేనా సమ్ చేద్దామండి. ఎస్ సార్, ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించకుండా చెప్పండి. చూడండమ్మా, వాడు ఏం చెప్పాడు మొదటిది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ఫస్ట్ వన్? 28 into 19 ఈజ్ 532 అయితే 19 into 28 ఎంత? ఓకేనా, మీకు గుర్తుందండి, రెండవ ధర్మం స్థిత్యంతర ధర్మం. రెండు నంబర్లు మీరు ఎలాగైనా గుణించవచ్చు. రెండు నంబర్స్ మీరు ఎలా గుణించినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే ఏ ఇంటూ బి విలువ మీకు ఎంత అవుతుందో బి ఇంటూ ఏ విలువ కూడా మీకు అదే అవుతుంది. అంటే చూడండి, ఏ ఇంటూ బి ఇక్కడ, బి ఇంటూ ఏ ఇక్కడ, రెండు ఒకటే. దీని విలువ 532 అంటే దీని విలువ కూడా మీకు 532 అవుతుంది. ఓకేనా, ఆర్డర్ మారినంత మాత్రాన గుణకారంలో మీకు వాల్యూ మారదు, సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. 1 into 47 47 అయితే 47 into 1 కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. గుణకారంలో మనకి ఆర్డర్తో సంబంధం లేదు, ఎలా మల్టిప్లై చేసినా ఒకటే ఆన్సర్ వస్తుందమ్మా. ఏ ఇంటూ బి సి అయినప్పుడు బి ఇంటూ ఏ కూడా సేమ్ అదే ఆన్సర్ అవ్వాలి. ఏం ప్రాపర్టీ మనకి ఇది? ఏం ప్రాపర్టీ మనకి? స్థిత్యంతర సమాసం, స్థిత్యంతర ధర్మం అండి. సారీ, స్థిత్యంతర ధర్మం అని చెప్పొచ్చు, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ మళ్ళీ ఇది చెప్పండి, ఇదేం ప్రాపర్టీ అమ్మా? చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అండ్ ఓకే సంథింగ్ 58 + 40 ఈజ్ 100 అయితే 42 + 58 ఎంత? మనం చెప్పుకున్నాం కదండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుందని. ఏం ప్రాపర్టీ ఇది? స్థిత్యంతర ధర్మం, సంకలనంపై స్థిత్యంతర ధర్మం. అదే ముందుది ఏంటండి? అదే గుణకారంలో స్థిత్యంతర ధర్మం. అది ముందు మనం నేర్చుకుంది. ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అనేది ఏంటది? గుణకారంలో స్థిత్యంతర ధర్మం. ఇదేంటమ్మా ఇక్కడ? ఇది సంకలనంలో స్థిత్యంతర ధర్మం. ఓకేనా, ఇది ఉభయ చేస్తుంది, రైట్ అవుతుంది. సో ఎలా యాడ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎలా యాడ్ చేసినా మీకు 100 వస్తే, ఎలా యాడ్ చేసినా మీకు 100 రావాలి. 85 + 0 85 అయినప్పుడు 0 + 85 కూడా 85 అవ్వాలమ్మా. ఏ ప్లస్ బి డి అయినప్పుడు బి ప్లస్ ఏ రివర్స్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది ఎడిషన్లో. ఓకేనా, స్థిత్యంతర ధర్మం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అమ్మా. తగిన విధంగా తిరిగి మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి. మనకి చూడండమ్మా, మనం ఇక్కడ ధర్మాలను మనము ఆ ప్రాపర్టీస్ మనం జాగ్రత్తగా వాడుకుంటూ ఇవి చేద్దాము. సరిగ్గా చూడండి, మీకు సరిగ్గా చూసుంటుంది. మీకు నాకు ఈ రెండు తీసుకుంటే ఎందుకో సులభంగా చాలా హాయిగా అనిపిస్తుంది. రెండు యాడ్ చేసుకుంటే 238 ప్లస్ నేను ఏం చేస్తానంటే ఈ రెండు చూస్తారా, ఇది ఏ ప్లస్ బి కదా, దీన్ని బి ప్లస్ ఏ మార్చుకుంటా. రెండు 38 ప్లస్ చూడండి సార్, ఈ రెండు మార్చుకుంటా. ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏ రాస్తా. 162 ప్లస్. ఓకేనా, వాడు తిరిగి మార్చుకోమని చెప్పాడు, నాకు అనువుగా మార్చుకుంటుంది. ఇక్కడ ఏ ప్లస్ బి కాస్త బి ప్లస్ ఏగా మార్చాను నేను. ఏ ప్లస్ బి ఉంది మనకి ఇక్కడ, దీన్ని బి ప్లస్ ఏగా మార్చుకున్నాను. ఏం ప్రాపర్టీ అండి? కాంపిటేటివ్ ప్రాపర్టీ, స్థిత్యంతర ధర్మం. సో ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఈ మొదటి రెండు యాడ్ చేయండి. ఈ మొదటి రెండు చూసుకున్న పక్కన ఉన్నాయిగా, ఈ రెండు యాడ్ చేయండి. 238 162. ఇక్కడ 62 38 ఎంత? 100 అమ్మ. 200 + 100 ఎంతమ్మా? 300. 300 + 100 అంటే 400. మనకి ఇలా ఉన్నప్పుడు ఎడిషన్ ఈజీగా ఉంటుందిగా, 100 ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇది 400, ఇది 695 ఎంతండి? 400 + 600 అంటే 1095 వస్తుంది. ఓకేనా, ఇక్కడ నాకు అనువుగా మార్చుకున్నమాట. ఏవి రెండు యాడ్ చేయడం మీకు అనువుగా చూసుకోండి. ఇక్కడ లాస్ట్లో 8 ఉంది, ఈ లాస్ట్లో 2 ఉంది. సో మీకు ఎడిషన్ అనువుగా ఉంటుంది. సో ఈ రెండు పక్కన చేర్చుకున్నా అంటే ఈ రెండు కలిపి నేను ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏగా మార్చేయగలను నేను. అప్పుడు ఈ రెండు పక్కన వచ్చాయి కదా కావాల్సినవి, అవి రెండు యాడ్ చేస్తా. నెక్స్ట్ సెకండ్ చూద్దామా. 154 197 46 203. ఏవేవి చూస్తే మనకి చూడండి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ 4కి 6 యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది. అలాగే 7కి 3 యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది. సో ఇవి రెండు సెట్ రాద్దాము, ఇవి రెండు సెట్ రాసుకుందాము. ఓకేనా, సో చూడండి ఏం రాస్తాను నేను ఇక్కడ, నేను మిడిల్ ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కదా, దీన్ని బి ప్లస్ ఏ రాసుకొచ్చాను నేను. అవునమ్మా. సో ఇప్పుడు చూడండి సార్, దీన్ని ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏగా మార్చాను. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఈ రెండు పక్కకు చేరాయి, అలాగే ఈ రెండు పక్కకు చేరాయి. సో జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. 156 46 అంటే 200. ఇది 197 203 అంటే ఇది కూడా 400 అండి ఇది. సో ఎంత? 600. చూడండి చాలా ఈజీగా ఉంది మనం యాడ్ చేయడం. అలా కాకుండా మీరు ఇలా యాడ్ చేస్తే చాలా ఎక్కువ టైం పడేస్తుంది.
ఇలా యాడ్ చేసుకున్న బాగా కూడా ఏం పడేస్తుంది మామూలుగా అయితే. ఆర్డర్ మార్చుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏం ప్రాపర్టీ వాడాము ఇక్కడ, స్థిత్యంతర ధర్మం వాడాము, కాంబినేటివ్ ప్రాపర్టీ వాడి చేసామండి. అలాగే సెకండ్ రోమన్లో నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి సారి, ఇక్కడ మీకు తగిన విధంగా తిరిగి మార్చుకుని లబ్ధాన్ని కనుగొనండి. ఇక్కడ లబ్ధాన్ని చేస్తున్నాను, ఏవి రెండు మల్టిప్లై చేస్తే నీకు హాయిగా ఉంటుంది చూడండి. ఇక్కడ నీకు 25 × 4 నీకు ఈజీగా ఉంటుందేమో కదా. సో ఈ రెండు పక్క పక్కన తెచ్చుకుందాం. అంటే ఇప్పుడు నేను ఇవి రెండు, ఇది ఏబీ కదా, నేను బిఏగా రాస్తా. ఇక్కడ ఏబీ ఉందండి, ఏ ఇంటూ బీని బి ఇంటూ ఏగా రాస్తాను. స్థితి ఎంత ధర్మము, ఓకేనా. గుణకారులో స్థితి ఎంత ధర్మము మనకి ఉపయోగవుతుంది కదండి. ఓకే ఇప్పుడు నాకు ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసుకోవచ్చుగా. 25 × 4 ఎంతమ్మా, 100. 100 × 1963. 100తో దేని మల్టిప్లై చేయాలి ఈజీ కదా. ముందు ఆ నెంబర్ రాసేసి పక్కన 2 సున్నాలు పెట్టుకోవడమే కదమ్మా. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది. మీరు అలా కాకుండా ఫస్ట్ ఇక్కడ 25 × ఇది చేయాలంటే చాలా టైం పట్టి ఉండేది. 25 × 1963 చేయాలంటే చాలా టైం పట్టేది. దాన్ని మళ్ళీ 4 చేస్తే ఇంకా టైం పట్టేసేది. సో మనం జాగ్రత్తగా మనకి అనువుగా మార్చుకోవడమేనండి. నెక్స్ట్ ఈ సమ్ క్వశ్చన్ చూద్దామండి. ఈ సమ్ జాట్ చూడడం, ఇక్కడ మీకు ఏమేమి మల్టిప్లై చేస్తే మీకు ఈజీ అనిపిస్తుంది జాట్ చెక్ చేసుకోండి. చూడండి నాకు 20 50 చూస్తే నాకు చాలా హాయిగా తేలిగ్గా ఉందనిపిస్తుంది. 2 5లు 10 వస్తుంది, 2 సున్నాలు అంటే 1000 అయిపోతుంది. సో ఈ నాకు ఏబీ కదండి, ఇక్కడ ఏబీ ఉంది, దాన్ని బిఏగా మార్చుకుందామా. ఏబీని బిఏగా మార్చానండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈ రెండు పక్క పక్కన చేరే కదా. 20 × 50 ఎంత, 2 × 5 10. ఇక్కడ పక్కన 2 సున్నాలు లేక మళ్ళీ ఆ 2 సున్నాలు రాసుకోండి. ఇక్కడ 255 × 6 అంటే మీరు 255ని 6తో గుణించాల్సింది. దీన్ని మనం చేసేదేం లేదు కదా. 255 × 6 గుణించండి, ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ దీన్ని డబుల్ చేసుకుంటే మీకు ఏమవుతుంది, 5 10 అవుతుంది కదా. చూడండి నేను 6 కదా, 6ని ఇలా రాయచ్చా. 6 నేను 2 × 3 రాసా, 6ని 2 × 3 రాశాను. సో ఇక్కడ ఫస్ట్ నేను 6 2తో మల్టిప్లై చేసా. ఈ 6లో వచ్చిన 2తోటి ఫస్ట్ 250ని మల్టిప్లై చేస్తా, 5 10 వచ్చింది. 5 10 × 3 చూడండి, నోటి తెప్పచ్చు, పక్కన చేయాల్సిన పనిలే కదా. 5 10 × 3 అంటే ఎంత వస్తుందమ్మా, 15 30 వస్తుందమ్మా. అయిపోయింది. సో ఈ మ్యాక్సిమం చూసారా, నేను పెన్ను వాడలేక, నేను పెన్ను వాడకుండా మల్టిప్లై చేసా. పెన్ను వాడకుండా నీ మల్టిప్లికేషన్ చెప్పా. మళ్ళీ చెప్తాను వినండి. అసలు ఎలా చేశానంటే 255 × 6 ఉంది కదా, ఈ 6ని నేను ఏం చేస్తానంటే 2 × 3 రాసా, 2 × 3గా రాసా. సో ఈ 2తో ఫస్ట్ నేను మల్టిప్లై చేసా. 2తో మల్టిప్లికేషన్ అంటే ఏంటి, డబుల్ చేయడమే. 250 డబుల్ ఎంత, 5 10. 5 10 × 3 చేసా, 5 10 × 3, 5 10 × 3 అంటే 3 5 15, 3 1 3 పక్కన 0. సో 1530 రాసేసి ఈ 3 సున్నాలేగా, 3 సున్నాలు పక్కన తగిలించండి, సరిపోయింది. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నాలుగో ప్రశ్న. క్రింది వాటిని విలువను కనుగొనండి. చూడండి జాగ్రత్తగా ఒకసారి. 368 × 12 ప్లస్, ఓకే ఇక్కడ ఒక ప్రాపర్టీ కనిపిస్తుంది చూడండి ఒకసారి. A × B ప్లస్ A × C అనే ప్రాపర్టీ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి ఇంటూ వచ్చి వీటిలో ప్లస్ వస్తుందంటే ఆ ప్రాపర్టీ కనిపిస్తుంది. మనకి ఇది విభాగ న్యాయము కదా. అంటే ఇక్కడ మీకు వీటిలో ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో కామన్ ఏముంది, ఏ కదా, A × B ప్లస్ C, అవునా. సో ఇది విభాగ న్యాయం. జాగ్రత్త చూడండి సారి. ఈ ఫస్ట్ దాంట్లో ఈ ప్లస్ ముందు ఏముందండి, 368 × 12 ప్లస్ తర్వాత ఏముందండి 18 × 368. ఈ రెండులో మీకు కామన్గా ఏముందండి, ఇది రాసేయండి. కామన్గా ఏముంది, 368 కామన్ కనిపిస్తుందా మొదటి దాంట్లో, రెండో దాంట్లో. ప్లస్ ముందు ఉన్న దాంట్లో 368 ఉంది, ప్లస్ తర్వాత దాంట్లో కూడా 368 ఉంది. దాన్ని ముందు రాసేయండి, ఓకేనా. ఇప్పుడు ఇంకేం మిగిలిపోయినా, 12 మిగిలిందా, తర్వాత మళ్ళీ 18 మిగిలిందా రెండో దాంట్లో. ఇక్కడ 12 మిగిలిందా, ఇక్కడ 18 మిగిలిందా, అది రాసానండి. మిడిలో ప్లస్ పెట్టి రాశారనమాట. ఇప్పుడు 368 ఇంటూ ఇదంతా మీది 30. సో 3 8 24 అండి, 3 6 18 ప్లస్ 2 20. ఇక్కడ 0, ఇక్కడ 2, 3 3 9 11 అండి. పక్కన 0 ఉందిగా, 0తో గుణిస్తే లాస్ట్లో 0 పెట్టుకోవడమే. సో ఈ విధంగా మీరు ఆన్సర్ చెప్పచ్చమ్మా. ఓకే అలా కాకుండా మీరు మొత్తం 368 × 12 చేస్తాను, తర్వాత మళ్ళీ 18తో మళ్ళీ మల్టిప్లై చేస్తాను, ఇలా చేస్తే మీకు చాలా చాలా పెద్ద లెక్క అయిపోతుంది. ఓకే ఈ ప్రాపర్టీస్, ఈ ధర్మాలు అనేవి మీకు ఇలాంటి వాటిని వాడడం కోసం ఈ ధర్మాలని మీకు చెప్పడం జరిగిందండి. మనకి సమ్మని తేలిక చేస్తారనమాట. చూడండి ఇలా చేసి మీరు మామూలుగా మల్టిప్లై చేస్తే మీకు ఈజీగా 2 నిమిషాలు పడుతుంది. ఇలా చేస్తే మీకు ఒక ఈజీగా 20 సెకండ్స్లో మీరు సమ్మని తేల్చి పడేయచ్చు అనమాట. నెక్స్ట్ వన్, మళ్ళీ మీరు జాగ్రత్త చూసుకుంటే మీకు ఇక్కడ ఏముందండి, ప్లస్ ఉంది. ప్లస్ ముందున చూడండి సరే ఇంటూతో టర్మ్ ఉంది, ప్లస్ తర్వాత కూడా ఇంటూతో టర్మ్ ఉంది. రెండింటిలో కామన్గా ఏముంది,
రెండిట్లో కామన్గా ఏముంది మీకు 4319 ఉందా? ఓకేనా, ఇది పోక ఫస్ట్ దాంట్లో 79 మిగిలిందా, సెకండ్ దాంట్లో 11 మిగిలిందా, అంటే 4319 ఇంటూ 90 అంతేనండి ఇది. సో చెప్పండి జాగ్రత్తగా. సో ఫస్ట్ 9 9 81 పైన వేసుకుంటాం. 9 ఇంటూ 1 9, 9 ప్లస్ 8 17, 7 మళ్ళీ 1 పైన వేసుకుంటామా. 9 3 27 ప్లస్ 1 28, 9 4 36, 36 ప్లస్ 2 36 ప్లస్ 2 38 అండి. పక్కన 0 ఉందిగా, దాన్ని కూడా మల్టిప్లై చేస్తూ 0 లాస్ట్లో పెట్టేసుకోవడమే సింప్లీ. మీరు 9తోనే ఫస్ట్ మనం గుణిస్తామండి, 9తో గుణించాక వచ్చిందని లాస్ట్లో 0 తగిలించుకోవడమేనండి. నెక్స్ట్ వన్, తగిన ధర్మాలను ఉపయోగించి క్రింది వాటి లబ్ధాలను కనుగొనండి. ఓకేనమ్మా, జాగ్రత్త చూడండి ఒకసారి. వాడు ఏం చెప్పాడు, 205 ఇంటూ, సరే దీన్ని మీరు జాగ్రత్తగా మామూలుగా మల్టిప్లై చేసుకుంటే చాలా పెద్ద నెంబర్ అయిపోతుంది. ఇలా కాకుండా నేను చూడండి ఇలా చేస్తాను నేను. ఈ 1989ని నేను 2000 మైనస్ 11 రాయించండి, అంతేనా. 2000లో 11 తీస్తే ఇదే వచ్చేది, రైట్. సో చూడండి నేను దీన్ని రాశాను. ఇప్పుడు నేను 205 ఇంటూ మిడిల్ ఇంటూ ఉంది కదా, ఇంటూ రాయలేదు ఇక్కడ నేను. 205 ఇంటూ దిస్ వన్. ఇప్పుడు ఇది విభాగ న్యాయం ప్రకారం దీనికి చెందుతుంది, అలాగే దీనికి కూడా చెందుతుందండి. ఇప్పుడు చెప్పండి, 205 ఇంటూ 2000, 205 ఇంటూ 2000 అంటే ఫస్ట్ 2తో మీరు గుణించండి. 2తో 205 గుణిస్తే 410 అండి. పక్కన 3 సున్నాలుగా తగిలిద్దాం, 3 సున్నాలు. 205 ఇంటూ 11, జాగ్రత్త చూడండి ఒకసారి. 11 రూల్ చెప్తాను నేను, 11 రూల్ చెప్తాను. ఓకేనా, 11తో మల్టిప్లై చేయాలంటే సింపుల్గా జస్ట్ మీరు మళ్ళీ కింద రాసుకుంటే సరిపోతుంది. ఇలాగా 5 0 2 ఒకటి గ్యాప్ ఇచ్చి రాసుకుంటే సరిపోతుంది. 5 5 2 2 అవునా. జాగ్రత్త చూడండి సార్, నీకు 11తో రూల్ చెప్తాను. 205 ఇంటూ 11 కావాలంటే ఏం చేస్తారండి, ఫస్ట్ లాస్ట్ సింగిల్ డిజిట్ రాయండి. నెక్స్ట్ ఈసారి డబుల్ డిజిట్ కలిపి రాయండి. డబుల్ డిజిట్ కలిపి రాయండి ఇవి అంటే 0 ప్లస్ 5 5. మళ్ళీ డబుల్ డిజిట్ కలిపి రాయండి. 0 ప్లస్ 2 2 ప్లస్ 0 కదండి, అది అంటే 2 అండి. మళ్ళీ లాస్ట్లో సింగిల్ డిజిట్ రాయండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మళ్ళీ సేమ్ ఆన్సర్ కనిపిస్తుంది మీకు, సేమ్ ఆన్సర్ వచ్చింది. ఐ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. 123 ఉంది సపోజ్. 123 ఇంటూ 11 ఉంటే ఏం రాస్తానంటే ఫస్ట్ ఈ లాస్ట్ సింగిల్ డిజిట్ రాయండి 3, తర్వాత డబుల్ డిజిట్ రాయండి 2 ప్లస్ 3 5 అండి. మళ్ళీ సరే డబుల్ డిజిట్ రాయండి 1 ప్లస్ 2 3 అండి. మళ్ళీ లాస్ట్లో ఇంకా డబుల్ డిజిట్కి పాసిబిలిటీ లేదు కదా, అప్పుడు సింగిల్ డిజిట్ రాయండి 1. అర్థమైందండి, ఆ విధంగా చేసామన్నమాట. సో ఇప్పుడు మీకు ఆన్సర్ ఏమవుతుంది, ఇదంతా మనకి 4,10,000. సరే సబ్ట్రాక్షన్ చేసేది ఏం లేదు, సబ్ట్రాక్షన్ చేయాల్సిందే మీరు చూడండి, చేద్దాము. సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండమ్మా. ఈ 0లో మీరు అయితే లేరుగా, మనం అప్పు తెచ్చుకుంటే మనం ఇక్కడ నుంచి అప్పు తీసుకెళ్తే మనకి 0 మిగిలిపోయి ఇది 10 అవుతుందమ్మా. మళ్ళీ ఇక్కడ 0 1 పట్టుకెళ్తే 9 అవుతుంది, ఇది మళ్ళీ 10 అవుతుంది. 1 అప్పు తీసుకెళ్తే మళ్ళీ 9, లాస్ట్ది 10 అవుతుందమ్మా. 10లో 5 తీస్తే 5, 9లో 5 తీస్తే 4, 9లో 2 తీస్తే 7. ఈ లాస్ట్లో ఎంత మీది 0నా. ఓకే, 0లో మళ్ళీ 2 తీలేరుగా, అంటే మళ్ళీ అప్పు తీసుకెళ్తే 10, 10లో 2 తీస్తే 8, ఇక్కడ మీకు 3 అవునా. సో వాట్ ఈజ్ ఆన్సర్, 38,745 ఆన్సర్ అవుతుంది, మీ ఆన్సర్ అవుతుందండి. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. రెండో బిట్ కూడా చెప్పుకుందామని చూడండి సార్. రెండో బిట్ ఏంటంటే మనకి వాడు ఇచ్చింది, రెండవ బిట్ చూస్తున్నాం మనం ఫ్రెండ్స్. నేను సమ్స్ చెప్పినప్పుడు మిడిల్ ఇలాంటి జస్ట్ మల్టిప్లికేషన్ రూల్స్ అలాంటి షార్ట్ కట్స్ చెప్పినప్పుడు రాసుకుంటూ అది రాసుకోండి, లేదా జస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రాక్టీస్ చేస్తుంటే మీరు చాలా ఫాస్ట్ చేయగలుగుతారు. ఓకే, మీకోసం జస్ట్ కావాలని పక్కన చేశాను, పెన్ వాడి చేసి చూపించాను. లేదంటే యాక్చువల్లీ అది కూడా అవసరం లేదు, ఇంకా ఫాస్ట్ చేయొచ్చండి. నేను పెన్ కూడా వాడాల్సిన లేకుండా పక్కన ఆన్సర్ రాయగలను ఫాస్ట్గా. మీరు కూడా అలా రాయగలిగితే ఉండాలి మీరు. ఓకేనా. సరే, 1991 ఇంటూ ఈ 1005ని 1000 ప్లస్ 5 అని రాయించండి. ఓకే, విభాగ న్యాయం ప్రకారం ఇది దీనికి చెందుతుందండి, దీనికి కూడా చెందుతుందండి. బయట ఇంటూ ఉండి లోపల ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే మీరు వీ కెన్ అప్లై హియర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, విభాగ న్యాయం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 1991 ఇంటూ 1000 అంటే 1991 ఇంటూ 5 అంటే ఎంత అవుతుందండి. చూడండి, దీన్ని మీరేం చేస్తారంటే 5తో మల్టిప్లై చేయాలంటే ఒక రూల్ చెప్తానమ్మా. 5తో చేయాలంటే ఏం చేస్తారంటే సింపుల్గా ఆ నెంబర్ పక్కన 0 పెట్టండి, దాన్ని 2తో భాగించండి.
2తో భాగిస్తే 2లో ఇది 19 అంటే 9 సార్లు అండి. ఓకే, మళ్ళీ ఇక్కడ 1 మిగిలింది, మళ్ళీ 19 అంటే మళ్ళీ 9 సార్లు అండి, 18 పోతుంది, మళ్ళీ 1 మిగిలింది అంటే 11, 5 సార్లు అండి. 11లో 10 పోతే మళ్ళీ 1 మిగిలింది, పక్కన 0 అంటే 10, 2లో 10 అంటే 5 సార్లు అండి, 5. ఓకేనా, ఏం చేస్తాను నేను 5తో ఆ నెంబర్ని మల్టిప్లై చేయాలంటే పక్కన 0 పెట్టి 2తో భాగించండి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి సబ్ట్రాక్షన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సబ్ట్రాక్షన్ మీరు చేసుకోండి. ఓకేనా, చేసే విధానం చెప్పాను, మీరు చేసుకోండి. ఇక్కడ నేను 5 తోటి ఎలా చేయాలని మీకు లాజిక్ చెప్పాను, సింపుల్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏం చేశాను నేను, దేనైతే మీరు 5తో చేయాలనుకుంటున్నారో దాని పక్కన 0 పెట్టండి, 0 పెట్టి దాన్ని 2తో భాగించండి. ఓకేనా, అంటే సగం చేయండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6వ ప్రశ్న చూస్తున్నామండి. ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను, ఉదయం ఎంతండి, ఉదయం 56 లీటర్లు అంట, సరే, సాయంత్రం మనకి 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. 1 లీటర్ పాల ధర 30 రూపాయలు అయితే అతనికి ఒక రోజుకి ఎంత డబ్బు వస్తుంది? చూడండి, వాడు ఉదయం పూట వాడికి సంపాదించేది 56 × 30 రూపాయలు అండి. సాయంత్రం పూట వాడు సంపాదించేది 44 లీటర్లు కాబట్టి లీటర్ అంటే 30 రూపాయలండి. మళ్ళీ అంటే ఈ రెండు మనం కూడుకోవాలన్నమాట. అంటే సరిగ్గా చూడండి ఒకసారి, మనం ఇక్కడ ఏం ప్రాపర్టీ అప్లై చేస్తాం, మనము విభాగ న్యాయం మనం అప్లై చేయొచ్చేమో చూడండి ఒకసారి. ఇక్కడ ప్లస్ ముందు ఇంటూతో కూడా ఉంది, ప్లస్ తర్వాత మళ్ళీ ఇంటూతో కూడా ఉంది. మనకి ఏం కామన్ కనిపిస్తుంది, 30 మీకు కామన్ కనిపిస్తుంది కదా, దాన్ని బయట రాసుకోండి. 30 మనకు కామన్ కనిపించేసారి బయట రాసుకోండి. కామన్ కనిపించే 30 బయట రాశాను. ఇంకేం మిగిలింది లోపల మీకు 54 మిగిలిందండి, ఇక్కడ 56 మిగిలింది, ఇంకోటి మళ్ళీ ఇక్కడ 44 మిగిలిందండి. ఓకే, దీన్ని విభాగ న్యాయం అంటున్నాం మనము. 30 × ఎంతమో 100, సో 30 × 100 అంటే 3000. సో ఆ పాల వ్యాపారి 3000ను సంపాదించగలడు. ఓకేనా, ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్లు అండి, 56 లీటర్లు, సాయంత్రం 44 లీటర్లు ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు ఒక రోజు అండి వాడు. ఓకేనా, 1 లీటర్ పాల ధర 30 రూపాయలు అంటే వాడు ఉదయం పూట సంపాదించిన 56 × 30, అలాగే సాయంత్రం వాడు సంపాదించిన 44 × 30, రెండు కూడుకుంటే ఆ రోజు మొత్తం మీద వాడు ఎంత డబ్బు వస్తే తెలిసిపోతుంది అనమాట. విభాగ న్యాయం అప్లై చేస్తాను, మనకు వచ్చింది 3000 రూపాయలు మనకి ఆన్సర్గా మనకి వచ్చిందండి. ఒకరోజు వాడు ఉదయం సాయంత్రం కలిపి వాడు 3000 రూపాయలు వాడు సంపాదించగలడు. నెక్స్ట్ 7వ ప్రశ్న, చందన 12 నోటు పుస్తకాలను, చందన 12 నోటు పుస్తకాలను, అలాగే వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర 15 రూపాయలు. చందన 12 కొంటే ఒక పుస్తకం 15 అయితే 12 పుస్తకాలు 12 × 5, అలాగే వేణు 10 కొన్నాడు, 10 × 15, అవునా? సరే, అయితే దుకాణదారుకి వారు ఎంత ఇవ్వాలి అంటే, మీరు ఇప్పుడు కావాలంటే ఈ రెండు జస్ట్ 12 × 15 స్మాల్ నెంబర్స్ కాబట్టి మల్టిప్లై చేసి మీరు ఏం చెప్పొచ్చుది, 15 12 అంటే 180 అమ్మ, అలాగే ఇది 150 అమ్మ, యాడ్ చేసి మీరు 330 అని చెప్పచ్చు. లేదు, మనం జస్ట్ ప్రాపర్టీ అప్లై చేసి నేర్చుకున్నాం కదా, ప్రాపర్టీ అప్లై చేస్తే చందన ఇది పే చేసే అమౌంట్, ఇది చందన మనకి ఇచ్చే అమౌంట్ అమ్మ, అలాగే వేణు ఇచ్చే అమౌంట్ ఎంతమ్మా మనకి 10 × 15. ఇక ప్లస్ ముందరికి ఇంటూతో ఉంది, ప్లస్ తర్వాత మనకి ఇంటూతో ఉంది. కామన్గా ఏముంది మనకి ఇక్కడ రెంట్లో కూడా 15 కామన్ ఉందిగా, దాన్ని బయట లాగండి. 15 × బయట లాగితే 12 మిగిలిందా, మొదటి దాంట్లో 12 మిగిలింది, రెండో దాంట్లో 10 మిగిలిందమ్మా. 15 × 22 నాకు క్లియర్గా మీకు చూస్తే నాకు 15 × 22 నాకు 22 అంటే నాకు 2 × 11 కదండి. చూడండి, నేను 15 × 2 × 11 కదా, ఫస్ట్ ఈ 2తో మల్టిప్లై చేస్తా. 2 × 15 అంతా 30. ఇక్కడ రాస్తాను ఆన్సర్, నేను ఇక్కడ రాస్తున్నాను ఈ ఆన్సర్ని, ఇక్కడ రాస్తున్నాను. 2 × 15 30 కదమ్మా, 30 × 11. ఓకేనా, ఈ లాస్ట్లో 0 పక్కన పెట్టేసండి. 3 11 33, సో 330 రూపాయలు, 330 రూపాయలు ఇద్దరు కలిపి వాళ్ళు పే చేయాలి. ఇదిగోండి సింపుల్ నెంబర్ కాబట్టి జస్ట్ ఇలా కనుగొన్నాను. లేదు మనకి విభాగ న్యాయం అప్లై చేసి మనం కనుక్కుందామంటే ఇలా కనుక్కోవచ్చు అనమాట. ప్రస్తుతం మనం ఈ ధర్మం నేర్చుకుంటాం కాబట్టి దీని ద్వారా మీరు అప్లై చేయండి. ఇది చందన పే చేసే అమౌంట్, ఇది వేణు పే చేసే అమౌంట్ అమ్మ, రెండు కలిపి మనం ఇలాగ విభాగ న్యాయం అప్లై చేసి మనం చేసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ మీకు ఇక్కడ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాము. చూడండి వాడు ఏం చెప్పాడు ఇక్కడ, జాగ్రత్త చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, జతపరచుమన్నాడు. 3 + 1991 + 7, 3 + 7 + 1991. ఇక్కడ సరిగ్గా చూస్తే ఇక్కడ ఏముంది, దీన్ని వీడు, నేను పెన్ను మారుస్తున్నాను కనిపించలేదు కదా, కొంచెం పెన్ను కలర్ మారుద్దామండి, రెడ్ మార్చుకుందాము. ఎస్, ఇక్కడ మనకి
1991 1991 ప్లస్ 3 ఉంటే 7 ఉంటే ఇది ఏమైంది 7 ప్లస్ 1991 అయింది. అంటే మనకి ఏమైంది ఆర్డర్ మారింది. దీన్ని మనం ఏమంటాము స్థిత్యంతర ధర్మం అంటాము. స్థిత్యంతర ధర్మం ఎందులో మనకి సంకలనంలో. సో మనకి సంకలనంలో మనకి స్థిత్యంతర ధర్మం ఉందామా, సంకలనంలో స్థిత్యంతర ధర్మం. సో సి ఫస్ట్ దానికి మనం సి చెప్పుకోవచ్చా, సంకలనంలో మనకి స్థిత్యంతర ధర్మం వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ 2 × 68 × 50 ఈజ్ ఈక్వల్ టు 2 × 50 × 68 అంటే 68 × 50 అనే దాన్ని వాడికి అవసరం తగ్గట్టుగా 50 × 68 మార్చుకున్నాడు. అంటే ఇది కూడా మనకి స్థిత్యంతర ధర్మమే కాదు గుణకారంలో స్థిత్యంతర ధర్మం ఎక్కడుందమ్మా, ఆప్షన్ ఈ చూడండి సార్, ఆప్షన్ ఈలో ఉంది. సో ఈ ఈజ్ ఎవర్ ఆన్సర్. 1 మనం ఏమంటామండి, మనం తత్సమాంసం అంటాము. ఎందులో మల్టిప్లికేషన్లో 1తో ఏం చేస్తాం మళ్ళీ సేమే వస్తుంది కదా, సో గుణకార తత్సమాంసం అంటాము. బి. సో మనం 1ని మనం ఏం చెప్పచ్చమ్మా, గుణకార తత్సమాంసం చెప్పచ్చు. సో బి ఈజ్ యువర్ ఆన్సర్. 0 మనం ఏమంటాం, 0ని మనము 0తో దేనికి యాడ్ చేస్తాం మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుందిగా, సంకలన తత్సమాంసం అంటాము. ఆటోమేటిక్గా మిగిలిన మీకు డి అవుతుంది. చూడండి ఒకసారి వాడు ఏం అప్లై చేసిన వాడు విభాగ న్యాయం 879 × 100 879 × 30. దీన్ని మనము ఏమంటాం, మనం ఆప్షన్ డి సంకలనంపై గుణకార విభాగ న్యాయము నేర్చుకున్నాము, ఆప్షన్ డి. సో మనకి ఈ ఎక్సైజ్ అనేది మనకి ఈ ప్రాపర్టీస్తో మనకి అన్నీ కూడా ఫిల్ అయిపోయండి. ఓకే, ప్రాపర్టీస్ జాగ్రత్త నేర్చుకోండి. మనకి డైలీ లైఫ్లో కూడా మనం ఏది ఈజీగా మనకి అర్థమవుతుంది చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనము ఎక్సైజ్ 2 ఈ చాప్టర్ మనం ఫినిష్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ ఈ చాప్టర్లో నేను 11 రూల్ చెప్పాను, అలాగే 5తో కూడా మీకు రూల్ చెప్పాను. ఓకే, ఇలాంటి ఇంకా వస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను, మీరు రాసుకోండి దగ్గర, లేదంటే వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండండి. ఓకేనా. ఓకే, మీట్ యూ అగైన్ ఇన్ ద థర్డ్ ఎక్సైజ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఆల్.